Hello my dear students, now let us discuss the next concept, that is extension ranges of PMMC instrument. మనము బేసిక్ సర్క్యూట్ ని గాని అబ్జర్వ్ చేస్తే whatever may be the moving coil inside the instrument, that is very small and it is very light. Because of that reason మనకి PMMC ఇన్స్ట్రుమెంట్ లో స్మాల్ వాల్యూ ఆఫ్ కరెంట్స్ ని మాత్రమే మెజర్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఒకవేళ లార్జర్ కరెంట్స్ కానీ ఫ్లో అయితే మూవింగ్ కాయిల్ వైండింగ్ అనేది కాలిపోతుంది. బట్ బై యూజింగ్ ద సేమ్ ఇన్స్ట్రుమెంట్ లార్జర్ వాల్యూ ఆఫ్ కరెంట్స్ని మెజర్ చేయడానికి మనం సర్క్యూట్లో చిన్న మాడిఫికేషన్ చేస్తున్నాం. దట్ ఈస్ వీఆర్ కనెక్టింగ్ ఎ స్మాల్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ విత్ ది పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ స్మాల్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ ఎందుకు కనెక్ట్ చేస్తున్నాము అంటే, బికాస్ కరెంట్ ఆల్వేస్ చూస్ లో రెసిస్టెన్స్ పాత్. దానివల్ల ఎప్పుడైతే లార్జర్ వాల్యూ ఆఫ్ కరెంట్స్ ఫ్లో అవుతున్నాయో దట్ టోటల్ లార్జ్ కరెంట్ విల్ బైపాస్ త్రూ దిస్ షంట్ రెసిస్టెన్స్ అండ్ మీటర్ ఈస్ ప్రొటెక్టెడ్. సో ఇప్పుడు ఫైనల్గా ఈ షంట్ రెసిస్టెన్స్ మనకి ఏం చేస్తుంది ఇక్కడ, నౌ దిస్ ఈస్ ది స్మాల్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్ టు ఎక్స్టెండ్ ద రేంజ్ ఆఫ్ అమ్మీటర్ అండ్ టు బైపాస్ ది లార్జర్ వాల్యూ ఆఫ్ కరెంట్స్ ఫ్లోయింగ్ ఇన్ టు ది సర్క్యూట్. సో ఇప్పుడు ఇక్కడ RSH అంటే ఏంటి, దిస్ ఈస్ ది షంట్ రెసిస్టెన్స్, స్మాల్ వాల్యూ ఆఫ్ షంట్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ RM అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్, where IM is the full scale deflection of the current, ISH is the shunt current flowing in the shunt resistance, where I is the total current. సో ఇక్కడ ఏదైతే షంట్ రెసిస్టెన్స్ మనం కనెక్ట్ చేసామో ఆ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి మనం డెరివేషన్ చూద్దాం. నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇన్ ది సర్క్యూట్, ఈ షంట్ రెసిస్టెన్స్ అండ్ మీటర్ రెండు కూడా ప్యారలల్ లో కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఎప్పుడైతే రెండు ప్యారలల్ లో ఉన్నాయో వోల్టేజ్ అక్రాస్ both parallel branches is same, therefore voltage drop across shunt resistance and voltage drop across meter is same. సో అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ISH into RSH is equal to voltage drop across meter, that is IM into RM. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి ఇక్కడ, RSH వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. therefore RSH is equal to IM into RM divided by ISH. Now let me take this is equation number 1. Now from this circuit, if you apply KCL at this node, one current is entering and two currents are leaving. Therefore total current I is equal to ISH plus IM. సో ఇప్పుడు దీని నుండి ISH ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు మనం, ISH is equal to I minus IM. Now let me take this is equation number 2. Now if you substitute this equation number 2 in equation 1, ఇక్కడ ISH place లో ఈ వాల్యూ ని సబ్స్టిట్యూట్ చేయండి, then we will get RSH is equals to IM into RM divided by I minus IM వస్తుంది. Now from this equation ఈ న్యూమరేటర్ లో ఉన్న IM ని డినామినేటర్ కి తీసుకురండి. RSH is equals to RM by I minus IM divided by IM. Now from this denominator ఈ కరెంట్ వాల్యూస్ ని సెపరేట్ చేసి మనం ఈక్వేషన్ రాద్దాం ఒకసారి. RSH is equals to RM by, సెపరేట్ చేసినప్పుడు ఏమవుతుంది, I by IM minus IM by IM. IM by IM క్యాన్సిల్ అవుతుంది, we will left with only one, I by IM minus IM by IM అంటే మనకి 1 వస్తుంది. therefore we can write RSH is equals to RM by M minus 1. సో ఇక్కడ M అంటే ఏంటంటే దట్ ఈస్ మల్టిప్లయింగ్ పవర్. M is equals to వాల్యూ ఏంటి ఇక్కడ, I by IM, where M is a multiplying power.
M means multiplying power. And this is the shunt resistance formula. సో ఇక్కడ ఫైనల్గా అమ్మీటర్ యొక్క రేంజ్ని ఎక్స్టెండ్ చేయాలి అంటే మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ఫస్ట్ వన్, ద బేసిక్ ఇన్స్ట్రుమెంట్ నాట్ మెజరింగ్ ది లార్జర్ వాల్యూ ఆఫ్ కరెంట్స్. బేసిక్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మనం లార్జర్ వాల్యూ ఆఫ్ కరెంట్స్ని మెజర్ చేయలేం, ఫస్ట్ పాయింట్. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాం? వీఆర్ మాడిఫైయింగ్ ద సర్క్యూట్. దట్ మీన్స్ వీఆర్ కనెక్టింగ్ ఏ స్మాల్ వాల్యూ ఆఫ్ షంట్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారల్ విత్ ద సర్క్యూట్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి? ఆ షంట్ రెసిస్టెన్స్ ఫార్ములా, దట్ ఈస్ RS which is equals to RM/M-1. సో ఈ మూడు పాయింట్స్ గుర్తుంచుకుంటే మనకి PMMC యాజ్ ఏ అమ్మీటర్ ఆర్ వీ కెన్ ఎక్స్టెండ్ ద రేంజ్ ఆఫ్ అమ్మీటర్. దట్స్ ఇట్. మై డియర్ స్టూడెంట్స్, నౌ లెట్ us see the next one, that is multi-range ammeter. Now if we observe the basic circuit, సో ఈ PMMC ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి మనం కరెంట్ రేంజ్ని ఎక్స్టెండ్ చేయాలి అంటే ఏం చేస్తున్నాం? మనం స్మాల్ వాల్యూ ఆఫ్ షంట్ రెసిస్టెన్స్ని ఇన్స్ట్రుమెంట్కి ప్యారల్లో కనెక్ట్ చేస్తున్నాం. బట్ ఎప్పుడైతే మనం ఈ స్మాల్ రెసిస్టెన్స్ని ప్యారల్లో కనెక్ట్ చేసామో వీ కెన్ ఎక్స్టెండ్ ది కరెంట్ వాల్యూ టు ఓన్లీ వన్ పర్టికులర్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెసిస్టెన్స్ని యూజ్ చేసి నేను సమ్ అదర్ డిఫరెంట్ రేంజ్కి ఎక్స్టెండ్ చేయాలి అంటే పాసిబుల్ అవ్వదు. వై? బికాస్ దిస్ R1 వాల్యూ ఈజ్ ఫిక్స్డ్. సో టు ఎక్స్టెండ్ టు అనదర్ వాల్యూ I am connecting one more resistance in shunt with the instrument. సో ఎప్పుడైతే డిఫరెంట్ రెసిస్టర్ని యూజ్ చేశానో బై యూజింగ్ ది స్విచ్ ఐ కెన్ చేంజ్ ది స్విచ్ పొజిషన్ టు R2 దగ్గర కనెక్ట్ చేసినప్పుడు నౌ దిస్ విల్ బీ ఇన్ ప్యారలల్ విత్ ద ఇన్స్ట్రుమెంట్, దేర్ ఫోర్ ఐ కెన్ చేంజ్ ది కరెంట్ వాల్యూ. సో డిఫరెంట్ కరెంట్ రేంజ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అలా మల్టిపుల్ రేంజ్ ఆఫ్ కరెంట్స్కి మనం అమ్మీటర్ని ఎక్స్టెండ్ చేయాలి అంటే మల్టిపుల్ షంట్ రెసిస్టెన్స్ని మనం ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ వై మనం ఈ సర్క్యూట్ని మల్టీ రేంజ్ అమ్మీటర్ అని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే బై యూజింగ్ మల్టిపుల్ రెసిస్టెన్సెస్ వీ కెన్ ఎక్స్టెండ్ ది రేంజ్ ఆఫ్ అమ్మీటర్ టు మల్టిపుల్ కరెంట్ వాల్యూస్. సో ఇక్కడ ఎప్పుడైతే స్విచ్ మనం యూజ్ చేస్తున్నామో దిస్ స్విచ్ మస్ట్ బి మేక్ బిఫోర్ బ్రేక్ టైప్ స్విచ్. సో మనం యూజ్ చేసే స్విచ్ ఏంటంటే మేక్ బిఫోర్ బ్రేక్ టైప్ స్విచ్ యూజ్ చేయాలి. వై? బికాస్ స్విచ్ పొజిషన్ 1 నుండి 2కి మనం చేంజ్ చేస్తున్నప్పుడు ఆ ట్రాన్సియంట్ పొజిషన్లో సమ్ పాయింట్ ఆఫ్ టైం స్విచ్ ఈ మిడిల్లోకి వస్తుంది. మిడిల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే స్విచ్ 1 కానీ 2 కానీ కాంటాక్ట్లో లేకపోవడం వలన లార్జ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఇమ్మీడియట్గా మీటర్లోకి వెళ్ళిపోయి మీటర్ అనేది డ్యామేజ్ అవుతుంది. టు అవాయిడ్ దట్ అండ్ టు ప్రొటెక్ట్ ద ఇన్స్ట్రుమెంట్, సో వీఆర్ యూజింగ్ హియర్ మేక్ బిఫోర్ బ్రేక్ టైప్ స్విచ్. సో అదొక్కటే మనకి ఇక్కడ మల్టీ రేంజ్ అమ్మీటర్లో డిసడ్వాంటేజ్. సో నార్మల్ స్విచ్ యూజ్ చేసామంటే మర్చిపోయి కానీ సో మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది ఇమ్మీడియట్గా కాలిపోతుంది. వీ నీడ్ టు టేక్ కేర్ వైల్ యూజింగ్ మల్టీ రేంజ్ అమ్మీటర్ మేక్ బిఫోర్ బ్రేక్ టైప్ స్విచ్. సో ఇప్పుడు ఇక్కడ మనం మల్టిపుల్ రేంజ్ ఆఫ్ రెసిస్టెన్సెస్ని యూజ్ చేస్తున్నాం. దెన్ హౌ టు ఫైండ్ దీస్ రెసిస్టెన్స్ వాల్యూస్? ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్విచ్ ఈజ్ ఎట్ పొజిషన్ నెంబర్ 1, ఓన్లీ వన్ రెసిస్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ది ఇన్స్ట్రుమెంట్. సో ఓన్లీ సింగిల్ రెసిస్టెన్స్ కనెక్ట్ అయినప్పుడు we know how to find the shunt resistance value. RSH is equals to RM by M-1, where what is this M? M means multiplying power, which is equals to I by IM. ఇది ఓన్లీ మనం ఎక్స్టెండింగ్ రేంజెస్ ఆఫ్ అమ్మీటర్లో షంట్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు డెరైవ్ చేసిన ఫార్ములా. బట్ ఇక్కడ మనకి మల్టిపుల్ రేంజ్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. నౌ ఐ వాంట్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ R1. నౌ R1 is equals to total meter resistance divided by M1 minus 1. So ఎందుకంటే రెసిస్టర్ 1 ఫైండ్ అవుట్ చేస్తున్నా కాబట్టి I am taking here M1. Where what is this M1? M1 means that is I1 divided by IM. ఓన్లీ షంట్ రెసిస్టెన్స్ సింగిల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసినప్పుడు టోటల్ కరెంట్ బై మీటర్ కరెంట్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఎప్పుడైతే స్విచ్ పొజిషన్ 1లో ఉంటుందో సర్క్యూట్లో ఫ్లో అవుతున్న టోటల్ కరెంట్ I1 divided by instrument, that is meter current IM. Now when switch is at position number 2, now R2 is equal to RM divided by M2 minus 1. Then what is this M2? Now M2 is equals to I2 by IM. So ఇక్కడ I2 ఏంటంటే I2 is the total current when switch is at position number 2. And in the same way we can write R3 is equals to RM by M3 minus 1, where M3 is equals to I3 by IM. Similarly we can write R4 is equals to
Rm by M4 minus 1, where M4 is equals to I4 divided by Im. So by using these formulas, మనం ఏ పర్టికులర్ స్విచ్కి కనెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ రెసిస్టెన్స్ వాల్యూస్ని మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసి వీ కెన్ ఎక్స్టెండ్ ది రేంజ్ టు ఎనీ డిఫరెంట్ వాల్యూ. సో ఇక్కడ మనం ఓన్లీ 4 రెసిస్టెన్సెస్ యూజ్ చేసాం, బట్ యూ కెన్ కనెక్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్సెస్ ఇన్ షంట్, బట్ ఎట్ ఏ టైం మనం ఓన్లీ 1 పొజిషన్ మాత్రమే ఇన్స్ట్రుమెంట్కి ప్యారలల్లో కనెక్ట్ చేయగలం. దట్ టు బై యూజింగ్ మేక్ బిఫోర్ బ్రేక్ టైప్ స్విచ్. దిస్ ఈజ్ ఎ సెలెక్టర్ స్విచ్ విచ్ షుడ్ బి make before break type switch. This is about multi-range ammeter. Hello my dear students, now let us see the next one, that is universal shunt or I-turn shunt. Now this is the basic PMMC instrument circuit. సో ఇక్కడ మనం డిఫరెంట్ షంట్ రెసిస్టెన్స్ యూజ్ చేయడం కంటే కూడా ఆ షంట్ రెసిస్టెన్స్ వాల్యూస్ అన్నింటినీ సిరీస్లో కనెక్ట్ చేసి ఆ ఎంటైర్ కాంబినేషన్ని మనం ఇన్స్ట్రుమెంట్కి ప్యారల్లో కనెక్ట్ చేస్తున్నాం. సో ఇలా కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఎట్ పొజిషన్ నెంబర్ 1, 2 and 3 మనకి డిఫరెంట్ రేంజ్ ఆఫ్ కరెంట్స్ని మనం మెజర్ చేయవచ్చు. ఆల్రెడీ మల్టీ రేంజ్ అమ్మీటర్ మనం షంట్లో యూజ్ చేస్తున్నాం కదా, అండ్ వై వీ నీడ్ టు యూజ్ ఆర్ వై వీ నీడ్ టు గో ఫర్ యూనివర్సల్ షంట్ మీన్స్ వై, బికాస్ మల్టీ రేంజ్ అమ్మీటర్లో మనం ఏదైతే సెలెక్టర్ స్విచ్ యూజ్ చేస్తున్నామో అక్కడ మేక్ బిఫోర్ బ్రేక్ టైప్ స్విచ్ యూజ్ చేస్తున్నాం, అండ్ దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఇన్ మల్టీ రేంజ్ అమ్మీటర్. సో ఇక్కడ యూనివర్సల్ షంట్లోకి వచ్చేటప్పటికి ఏదైతే స్విచ్ యూజ్ చేస్తున్నామో మనం ఇక్కడ నార్మల్ ఆర్డినరీ రోటరీ స్విచ్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో నో నీడ్ టు యూస్ మేక్ బిఫోర్ బ్రేక్ టైప్ స్విచ్. సో టు అవాయిడ్ దట్ వీఆర్ మూవింగ్ టు దిస్ యూనివర్సల్ షంట్ మెథడ్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్ ఉందో, సో ఇక్కడ డిఫరెంట్ రెసిస్టర్స్ అన్నింటినీ కూడా సిరీస్లో కనెక్ట్ చేసి ఆ ఎంటైర్ కాంబినేషన్ని ఇన్స్ట్రుమెంట్కి ప్యారల్లో కనెక్ట్ చేస్తున్నాం. సో వెన్ స్విచ్ ఈజ్ ఎట్ పొజిషన్ నెంబర్ 1, పొజిషన్ నెంబర్ 2, పొజిషన్ నెంబర్ 3, సో సర్క్యూట్ మనకి ఎలా బిహేవ్ చేస్తుంది, డిఫరెంట్ రేంజెస్ వాల్యూస్ ఎలా వస్తాయి అనేది మనం ఒకసారి చూద్దాం. నౌ వెన్ స్విచ్ ఈజ్ ఎట్ పొజిషన్ నెంబర్ 1, ఎప్పుడైతే పొజిషన్ 1 దగ్గర కనెక్ట్ అవుతుందో నౌ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ దట్ ఈస్ I1. సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ లెట్ మీ టేక్ దట్ ఈస్ I1, అండ్ మీటర్లో ఫ్లో అవుతున్న కరెంట్ ఏంటి, Im. Now the current flowing in this shunt branch is total current I1 minus Im. Now this is the current flowing in the circuit. So position 1 లో entire combination of equivalent resistance is connected in shunt with the instrument. So ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్, దట్ మీన్స్ R1 plus R2 plus R3 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. దెన్ హౌ టు ఫైండ్ దట్ వాల్యూ? Now the shunt equivalent shunt resistance and this meter are connected in parallel. So parallel లో మనకి voltage drop అనేది సేమ్ ఉంటుంది కాబట్టి now we will write that total current I1 minus Im into equivalent resistance ఏంటి, 3 రెసిస్టర్లు కూడా సిరీస్లో ఉంది కాబట్టి now equivalent resistance R1 plus R2 plus R3 which is equals to మీటర్లో voltage drop that is Im into Rm. Now take this Im to left side, ఏమవుతుంది, I1 minus Im by Im అవుతుంది. I1 minus Im by Im into R1 plus R2 plus R3 which is equals to Rm. Now from this equation I1 by Im minus Im by Im అంటే 1 అవుతుంది. సో I1 by Im అంటే ఏం రాసుకోవచ్చు మనం, వీ కెన్ రైట్ ఇట్ లైక్ M1 minus 1 into R1 plus R2 plus R3 is equal to Rm. Therefore equivalent resistance R1 plus R2 plus R3 equivalent resistance is equal to Rm by M1 minus 1. ఓ M1 minus 1ని మనం ఇటు రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, M1 minus 1 అవుతుంది, డివిజన్లోకి వస్తుంది. దేర్ఫోర్ M1 అంటే ఏంటి ఇక్కడ మనకి, M1 is equals to I1 by Im. Now this is the multiplier power formula and this is the equivalent resistance connected across the instrument. టోటల్ రెసిస్టెన్స్ ఏంటి, R1 R2 R3 కనెక్ట్ అయింది కాబట్టి ఈ టోటల్ రెసిస్టెన్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే Rm by M1 minus 1 వస్తుంది. M1 అంటే ఏంటి, దిస్ ఈజ్ ది మల్టిప్లయింగ్ పవర్. మరి M1 ఫార్ములా దట్ ఈస్ I1 by Im.
this is at position number 1. Now if the switch is connected at position number 2, ఎప్పుడైతే స్విచ్ పొజిషన్ నెంబర్ 2లో కనెక్ట్ అవుతుందో R2 అండ్ R3 కనెక్టెడ్ ఇన్ సిరీస్, R1 మనకి RMకి మీటర్కి సిరీస్లోకి వచ్చేస్తుంది. దేర్ఫోర్ R2 అండ్ R3 ఇన్ ప్యారలల్ విత్ R1 అండ్ RM. సో అప్పుడు దీనిలో కరెంట్ ఏం ఫ్లో అవుతుంది? నౌ దిస్ ఈస్ కరెంట్ I2. నౌ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ వన్ ఈజ్ I2 అండ్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ వన్ ఇట్ ఈస్ I2 మైనస్ IM. ఎందుకంటే ఇక్కడ IM ఫ్లో అవుతుంది కాబట్టి నౌ దిస్ ఈస్ ది కరెంట్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హియర్. దిస్ ఈస్ ది మీటర్ కరెంట్. ఇక్కడ ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి నో కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ బ్రాంచ్. నౌ I2 కరెంట్ ఇలా వస్తుంది, దీంట్లో IM కరెంట్ ఫ్లో అవుతుంది. ఈ బ్రాంచ్లో కరెంట్ ఎంత? I2 మైనస్ IM కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ వన్. నౌ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R2 R3 అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ R1 RM ఈజ్ సేమ్. Therefore we can write I2 minus IM into R2 plus R3. This is the parallel branch voltage is equals to IM into R1 plus RM. This is the meter voltage drop. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వోల్టేజ్ ఏంటి? ఏదైతే షంట్లో కనెక్ట్ అయిందో ఆ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. దేర్ఫోర్ R2 ప్లస్ R3 మనం ఫైండ్ అవుట్ చేయాలి. నౌ ఇఫ్ యూ టేక్ దిస్ IM దిస్ సైడ్ ఏమవుతుంది మనకి? I2 బై IM అనేది మనకి M2 అవుతుంది. M2 మైనస్ 1, ఎందుకంటే IM బై IM అగైన్ ఇట్ విల్ బి 1 ఇంటూ R2 ప్లస్ R3 విచ్ ఈస్ ఈక్వల్స్ టు R1 ప్లస్ RM. సో మనకు R2 ప్లస్ R3 కావాలి కాబట్టి టేక్ దిస్ వాల్యూ దట్ సైడ్. R2 plus R3 is equal to R1 plus RM whole divided by M2 minus 1. మరి M2 అంటే ఏంటి? This is the multiplying power when switch is connected at position number 2. Now M2 is equal to I2 by IM. మరి I2 కరెంట్ అంటే ఏంటి? When switch is at position 2, the total current flowing in the circuit is I2 and where IM is the current flowing in the PMMC instrument. Now this is multiplying power when switch is at position 2 and this is the equivalent resistance. ఒకవేళ స్విచ్ పొజిషన్ నెంబర్ 3లో కనెక్ట్ అయితే when switch is at position number 3, if you observe here, this is the current I3. ఎప్పుడైతే కరెంట్ I3 ఫ్లో అవుతుందో IM కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ వన్ ఇస్ 0, ఇన్ దిస్ వన్ ఇట్ ఇస్ 0. సో IM కరెంట్ అనేది ఈ బ్రాంచెస్ నుండి ఫ్లో అవుతుంది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ది IM కరెంట్. IM కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. దేర్ఫోర్ దిస్ R2, R1 అండ్ RMలో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఆ మూడు రెసిస్టెన్సెస్ కూడా సిరీస్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఓన్లీ R3 ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ దిస్ ఎంటైర్ కాంబినేషన్. సో ఇప్పుడు ఓన్లీ R3 ప్యారల్లో కనెక్ట్ అయింది కాబట్టి నా ఇప్పుడు ఓన్లీ R3 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. దేర్ఫోర్ వీ కెన్ రైట్ నా వాట్ ఈస్ ది కరెంట్ ఇన్ R3? దట్ ఈస్ I3 మైనస్ IM. Now tell me the voltage drop expression. R3 దగ్గర voltage drop ఏమవుతుంది? I3 minus IM into R3. ఇది రెసిస్టర్ R3 దగ్గర voltage drop is equal to, now current flowing in meter is IM into total resistance R1 plus R2 plus meter resistance RM. సో ఇప్పుడు ఓన్లీ ప్యారలల్ బ్రాంచ్ R3 కాబట్టి R3 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. నౌ టేక్ దిస్ IM టు లెఫ్ట్ సైడ్. I3 బై IM మైనస్ IM బై IM మనకి 1 అవుతుంది. I3 బై IM అంటే దట్ ఈజ్ అగైన్ M3 మైనస్ 1 ఇంటూ R3 విచ్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ మీటర్ రెసిస్టెన్స్ RM. సో ఇప్పుడు R3 వాల్యూ ఏమవుతుంది ఈ ఈక్వేషన్ నుండి? R3 ఈజ్ ఈక్వల్ టు R1 plus R2 plus RM by M3 minus 1, where M3 is the multiplying power when switch is at position number 3, and we can write M3 is equal to I3 by IM. మరి ఇక్కడ I3 అంటే ఏంటి? దిస్ ఈజ్ ది టోటల్ కరెంట్ వెన్ స్విచ్ ఈజ్ ఎట్ పొజిషన్ నెంబర్ 3. IM అంటే మీటర్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ది ఇన్స్ట్రుమెంట్. నౌ దిస్ ఈజ్ ది రెసిస్టెన్స్ వాల్యూ వెన్ స్విచ్ ఈజ్ ఎట్ పొజిషన్ 3. సో ఇక్కడ మనకి యూనివర్సల్ షంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? వై వీఆర్ గోయింగ్ ఫర్ యూనివర్సల్ షంట్ మీన్స్ ఏదైతే సెలెక్టర్ స్విచ్ యూస్ చేస్తున్నామో మనం ఇక్కడ మేక్ బిఫోర్ బ్రేక్ టైప్ స్విచ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు.
సో నార్మల్ రోటరీ స్విచ్ యూస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ కంపేర్డ్ టు మల్టీ రేంజ్ అమ్మీటర్. నౌ లెట్ us see the advantages of universal shunt type. So simple rotary switch is used instead of using make before break type switch, and it eliminates the possibility of meter being in circuit with a shunt. సో నార్మల్ మల్టీ రేంజ్ అమ్మీటర్లో అయితే మనం మల్టిపుల్ షంట్ రెసిస్టెన్సెస్ యూస్ చేస్తున్నాం కాబట్టి సో అవన్నీ కనెక్ట్ చేయకుండా ఓన్లీ సింగిల్ షంట్ రెసిస్టెన్స్ యూస్ చేస్తే సరిపోతుంది. ఆల్సో స్విచ్ కనెక్షన్స్ ఆర్ మేడ్ ఎక్స్టర్నల్ టు ది షంట్ అండ్ మీటర్. సో మనం ఏవైతే ఎక్స్టర్నల్ కనెక్షన్స్ యూజ్ చేస్తున్నామో వీ కెన్ కనెక్ట్ ఎక్స్టర్నల్ టు ది షంట్ అండ్ మీటర్ ఆల్సో. సో దిస్ ఈజ్ అబౌట్ యూనివర్సల్ షంట్ ఆర్ ఐటన్ షంట్.